ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 27వ వచనము నేను చదువుతాను, మీరు ఆలకించండి. బిడ్డలారా, వాక్యమునే ముందు దేవుని వాక్యము ధ్యానించే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ మాటలను మొదటి నుండి చివరి దాకా మీరు ఆలకించాలని, ఈ మాటలను మీరు గ్రహించాలని నేను నేటి దినం మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, నేను చదువుతాను, మీరు ఆలకించి దేవుని మయపరచండి. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాటలు, అప్పుడు ఆయన ఎవరి క్రియల వలన, ఎవరి క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు భూమి మీద జీవిస్తున్న మనము, భూమి మీద బతుకుతున్న మనము, మన క్రియలను బట్టి, మన క్రియల చొప్పున మనం చేసే పనులను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తానని తెలియపరుస్తున్నాడు. బిడ్డలారా, ఈరోజు నీ క్రియలు ఏ రీతిగా ఉన్నాయో, నీ నడక ఏ రీతిగా ఉన్నదో, నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావో, ఈరోజు నీ క్రియలు బాగున్నాయా, నీ విశ్వాసం బాగున్నదా, నువ్వు ప్రభుని అనుసరించి నడుస్తున్నావా, లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. అజాగ్రత్తగా ఉన్నట్లయితే నష్టపోతారు అని, అజాగ్రత్తగా ఉన్నట్లయితే నువ్వు అనుకున్నది సాధించలేకపోతావు, నువ్వు అనుకున్నది నువ్వు పొందుకోలేకపోతావు, నువ్వు చేరే గమ్యం చేరలేకపోతావు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలని నేడు దినం తెలియపరుస్తున్నాను. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగల వాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగల వాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. దేవుడు రాబోతున్నాడని, దేవుడు వస్తున్నాడని, దేవుడు త్వరగా వస్తున్నాడనేది ఎవరు కూడా మర్చిపోవద్దు. నేను త్వరగా వచ్చుచున్నాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. బిడ్డలారా, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగల వాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. ఆయన త్వరగా రాబోచున్నాడు. కనుక ఎవరి క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇస్తాడు, ఎవరి క్రియల చొప్పున వానికి జీతం ఇస్తాడని దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. బిడ్డలారా, అందుకారణాన్ని బట్టి దేవుని వాక్యము తెలియపరుస్తున్నది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేను అల్ఫయు మేఘయు మొదటివాడిని కడపటి వాడను, ఆదియు అంతమై ఉన్నానని దేవుడు తెలియపరుస్తున్నాడు. బిడ్డలారా, కనుక అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. బిడ్డలారా, ఈరోజు భూమి మీద శ్రమ పడాలి, భూమి మీద మనం కష్టపడాలి, భూమి మీద నమ్మకమైన జీవితం కలిగి ఉండాలి, ప్రభు మాట ప్రకారంగా మనం జీవించాలన్నదే, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడవాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడని నేడు దినం నేను మీకు తెలియపరుస్తున్నాను. 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు. దేవుని వాక్యం తెలియపరుస్తున్నది, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీరుస్తాడు. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక నీ క్రియలను బట్టి, నీ యొక్క నడవడికని బట్టి, నీకున్న భక్తిని బట్టి దేవుడు మరి నీ క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చబోతున్నాడు. బిడ్డలారా, ప్రతి వానికి న్యాయం చేయబోతున్నాడు, ఎవరికి అన్యాయం చేయడు. కనుక నీ క్రియలను బట్టే నీకు ప్రతిఫలం ఇస్తాడని. కనుక దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. కానీ బిడ్డలారా, నీ క్రియలను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీ క్రియలను బట్టి నీకు తీర్పు తీరుస్తాడన్నది ఎవరు కూడా మర్చిపోవద్దు. కనుక బిడ్డలారా, నువ్వు చేసుకున్నదే నీకు నువ్వు ఎంత చేసుకుంటావో అంత నీకు ప్రతిఫలం ఉంది. కనుక ఈ భూమి మీద మనము కొన్ని పనులు చేసుకున్నప్పుడు కొన్ని పందాలు మనకుంటాయి. మనము ఏది గెలవాలని అన్నది మన మిన్నే ఆధారపడి ఉంటుంది. బిడ్డలారా, మనము యుద్ధ భూమిలో ఉన్నాం, మనం ఒక గేమ్ ఆడుతాము, కనుక మన స్వాతంత్ర్యాన్ని బట్టి మనం దాన్ని గెలవాలి. కాబట్టి అప్పుడు గెలిచినప్పుడు మనము ప్రైజ్ పొందుకుంటాం. బిడ్డలారా, మరి దేవుని బిడ్డలమైన మనం భూమి మీద మన నమ్మకమైన జీవితం కలిగి ఉన్నప్పుడే ప్రతిఫలం మనం పొందుకుంటామని మరొకసారి తెలియపరుస్తున్నాను. తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయంతో గడుపుడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యము తెలియపరుస్తున్నది.
ఎందుకంటే తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు, తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు. కనుక మీరు పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. కనుక బిడ్డలారా, పరదేశులైనంత కాలము కనుక ఆధారం లేని మన జీవితంలో దేవుడు ఆధారంగా ఉన్నాడు. అందుకారణాన్ని బట్టి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాము. కనుక దేవుని బిడ్డలారా, మరి మనము తండ్రి అని ఆయనకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పట్ల తన జాలి ప్రేమ చూపుతాడని, కనుక మనం భయముతో భక్తితో ఉన్నప్పుడు దేవుడు మనను దీవిస్తాడని నేటి దినం నేను మీకు తెలియపరుస్తున్నాను. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండని కనుక వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన, దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మీరు విధేయులకు పిల్లలై పూర్వము అజ్ఞాన దశలో మీరు ఉన్నారు, అజ్ఞాన దశలో ఉన్నారు. ఎందుకంటే అజ్ఞాన దశ ఈనాడు కూడా ప్రజలు ఉన్నారు, అజ్ఞాన దశలో నడుస్తారు. జ్ఞానం లేదు ప్రజలకు, తెలివి లేదు ప్రజలకు. ఎందుకంటే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ జీవితము, పవిత్రమైన జీవితము, దేవుని అనుసరించి దేవుని ప్రేమించే విధానము కనుక ఒక నీట్నెస్గా ఉంటుంది, ఒక పరిశుద్ధంగా ఉంటుంది, ఒక పవిత్రంగా ఉంటుంది బిడ్డలారా. ఎందుకంటే పరిశుద్ధ జీవితం జీవిస్తున్నటువంటి నీ జీవితంలో కల్మషం ఉండదు, కలంకం ఉండదు, ముడత ఉండదు, మచ్చ డాగుండదు. యథార్థమైన మనసుతో జీవిస్తున్నావు కాబట్టి అట్టి వారి జీవితంలో దేవుడు తోడుంటుందని మరొకసారి తెలియపరుస్తున్నాను. అందుకే కాగా మీరు విధేయులకు పిల్లలై పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, లోకాశలను అనుసరించి మీరు ప్రవర్తించారు, లోకాశలో మీరు జీవించారు, అజ్ఞాన దశలో మీరు జీవించారు. కనుక మీ యొక్క భక్తి సరిగా లేకుండే, ప్రవర్తన సరిగా లేకుండే అలాంటి దిశలో మీరు ఉన్నారని దేవుని వాక్యము తెలియపరుస్తున్నది బిడ్డలారా. అందుకానని బట్టి మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని వాక్యం తెలియపరుస్తున్నది, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండాలి. ఎందుకంటే ఈ పరిశుద్ధమైన జీవితం మనకు అవసరమై ఉన్నది అందరితోనూ. కనుక అందరితోనూ సమాధానంగా పరిశుద్ధత కలిగి ఉండటానికని దేవుని వాక్యంలో రాయబడింది. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండటానికి ప్రయత్నించడి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభుని చూడలేడు. బిడలారా, ఈరోజు పరిశుద్ధమైన జీవితము లేకపోతే దేవుడిని చూడలేము, దేవునితో కలిసి మనం మాట్లాడలేము, మనము ప్రార్థించలేము, మన ప్రార్థన కూడా దేవుడు వినడు, మన మనవి కూడా దేవుడు వినడు. అందుకానని బట్టి పరిశుద్ధ జీవితం మనకు అవసరమైంది. అందుకే పరిశుద్ధ జీవితం ఎప్పుడైతే జీవిస్తామో మన క్రియలు చక్కగా ఉంటున్నాయి, మన విశ్వాసము సరిగా ఉంటుంది, మన నమ్మకము ఆయన మీద ఉంటుంది, మనం ఆయనను అనుసరించి నడచడానికి ఎంతో తోడ్పడుతుంది బిడ్డలారా. అందుకే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. కనుక ప్రతి వారికి జీతం ఇచ్చడానికి కొరకు ఆయన రాబోతున్నాడు. ప్రతి వారి క్రియల చొప్పున జీతం ఇస్తాడు బిడ్డలారా. కనుక నీ జీవితాన్ని పెంచుకో, నీ విశ్వాసమును పెంచుకో, నీ క్రియలు, నీ విశ్వాసము, నీ నమ్మకము ఆయన మీద పరిపూర్ణంగా ఉండాలన్నది నేటి దినం నేను మీకు తెలియపరుస్తున్నాను. చాలామంది జీవితంలో అపనమ్మకం, అవిశ్వాసంతో జీవిస్తూ ఉంటారు. బిడలారా, మీరు చివరి దినాలలో కనుక మీకు బహుమానం ఇచ్చేటప్పుడు, కనుక మీకు జీతం ఇచ్చేటప్పుడు మీ యొక్క మోకములు నాలుకేయబడతాయి. ఎందుకంటే మీరు సరి అయినటువంటి విశ్వాసం లేదు, సరి అయినటువంటి క్రియలు మీలో లేని కారణాన్ని బట్టి దేవుడు మీకు జీతం ఇవ్వలేకపోతున్నాడు, దేవుడు మీకు బహుమానం ఇవ్వలేకపోతున్నాడు. కనుక మిమ్మల్ని చూసి దేవుడు సంతోషించలేకపోతాడు, ఆనందించలేకపోతాడు. అందుకానని బట్టి మిమ్మల్ని మీరు సరిచేసుకోండి, మిమ్మల్ని మీరు బలపరచుకోండి. కనుక పరిశుద్ధమైన జీవితం జీవించడానికి కొరకు ప్రయత్నించుడి. ఎందుకంటే మరి పక్షపాతం లేకుండా మనం అందరిని ప్రేమిస్తున్నటువంటి దేవునికి రుణపడి ఉన్నాం. అందుకారణాన్ని బట్టి భక్తితో, నీతితో, ఆయన అందరి విశ్వాసంతో మనం నడుద్దామని నేటి దినం నీకు తెలియపరుస్తున్నాను. వాక్యం ఉంటున్నటువంటి మీరు అందరూ కూడా మీ జీవితంలో వాక్యమును స్వీకరించి, వాక్యమును ధ్యానించి, వాక్యానుసారంగా మీరు నడవాలని కోరుతుంటున్నాను. కనుక దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.